మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేస్తుంటే ఏం చేయాలా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి వినిపిస్తా మీకు. ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్. కొంతమంది తెలిసి తెలియక ఎగిరెగిరి పడుతున్నారు. 20 రోజుల తర్వాత మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడనేటువంటి మంచిగా ఉంటే ఎంత మంచిగా ఉంటానో మీరు ఒకవేళ ఎవరన్నా ముచ్చట పడుతున్నారేమో, గోవర్ధన్ రెడ్డి శక్తి ఏ విధంగా ఉంటుందని ముచ్చట పడితే మీకు చూపించాలని మీరు అనుకుంటే తపన పడితే మంచికి ఎంత మంచిగా ఉంటానో చెడు తిరిగితే నేను ఏడడం మొదలు పెడితే ఈ గ్రామంలో కూడా ఉండకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మంచిగా ఉంటా, మంచి కాదు అనుకునే కనుక ప్రవర్తిస్తే ఏమీ ఇబ్బంది ఉండదు. ఒక్కసారి మీరు తట్టి లేపుతున్నారు, లేచిన తర్వాత ఏమవుతానేటువంటిది కూడా ఒక్కసారి మీరు గుర్తుంచుకునేటట్టుగా ప్రతిసారి తన మన అనేటువంటిది ఒకటి ఉండేది. ఎవరో ఒకరు తీసుకొచ్చి చెప్పేవాళ్ళు, పానీలు అనుకునేటువంటి వాడిని. ఈసారి నేను అనుకుంటున్నా, ఒక్కసారి పాప ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో వాళ్ళని ఒక్కసారి పట్టి చూసి విడిచిపెట్టకూడదు అనేటువంటి ఆలోచన మీ అందరికీ నేను చెప్పేది. ఈరోజు ఈ ప్రాంతాలకు సంబంధించిన సంబంధం లేనటువంటి వాడు రేపు ఇక్కడ ఉండేటువంటి వాడు ఒకడు బెంగళూరుకు పారిపోతాడు, ఇంకొకడు హైదరాబాద్కు పారిపోతాడు. మీరు కాబట్టి మిర్రి పడ్డం అనేటువంటిది పెద్ద పని కాదు నాయనా. కాస్త నేల విడిచి సాము చేయకుండా నేల మీద ఉండి సాము చేయడం అలవాటు చేసుకోండి. ఆయన ఇచ్చిన వార్నింగ్ 20 రోజుల తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్థానికంగా ఉండలేరంట, బతకలేరంట. ఏంటిది? డెమోక్రసీ సచ్చిందా ఆంధ్రప్రదేశ్లో? ఏమనుకుంటున్నారు మీరు? అన్ఫార్చునేట్. ఈ విషయంలో నేనేమంటాను, రేపు మా గవర్నమెంట్ వస్తుంది, నో డౌట్. మినిమం 135 వస్తున్నాయి. మీ మాదిరిగా వై నాట్ 175 ఈ మేము చెప్పటంలే. మీ కడపలో మీ పరిస్థితి ఏంటి? కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. నేనేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? కడప సిటీలో మా అంజాద్ బాషా తప్పులుంటే మన్నించండి, నన్ను చూసి ఓటేయండి అని చెప్పుకోవాల్సి వచ్చింది ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో. మీ చెల్లెళ్ళు 2 చెల్లెళ్ళు, మీ తల్లి నీకు వ్యతిరేకంగా, మీ తల్లి ఆశీర్వదించింది నీకు వ్యతిరేకంగా, నీ పార్టీకి వ్యతిరేకంగా. ఇంకా అంతకంటే ఇంకేం కావాలా? కానీ కడపలో నీ సంగతి చూసుకో.